సాంచురీకి వచ్చాం. మేమే పెద్ద వైల్డ్ యానిమల్స్ అని అనుకోకండి. హలో మంచికేన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వ్లాగ్ నేను ఎక్కడో అడవిలో ఉన్నానని అనుకోకండి. ఇక్కడ కాకినాడ దగ్గరలో కోరంగి అని ఉంటుంది. సో నేను నా ఫ్రెండ్స్ కోరంగి వైల్డ్ లైఫ్ సాంచురీకి వచ్చాం. మేమే పెద్ద వైల్డ్ యానిమల్స్ అని అనుకోకండి. ఇక్కడ పేరుకే వైల్డ్ లైఫ్, కానీ యా బ్యూటీ ఆఫ్ ద వ్లాగ్ వచ్చింది. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. సో వచ్చామన్నమాట ఇక్కడికి. అరే ఒక మేము వస్తే చూడ చేస్తావు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇలా ఒక బ్రిడ్జ్ ఉంటుంది వాక్వేకి. ఆ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉన్నాం. మేము ఎలాగంటే నిండు చంద్రులు ఒకవైపు, చుక్కలు ఒకవైపు లాగా అందరూ ఒక సైడ్కి వెళ్తే మేము ఇంకో డైరెక్షన్కి వచ్చాము. ఇది చాలా వైల్డ్గా ఉంది నిజంగా చూడడానికి. మీకు చూపిస్తా 1 సెకండ్. సో ఇదన్నమాట. ఇటేమైనా వస్తే ఇంకంతే. ఇది వాక్వే చాలా బాగుంటుంది చూడ్డానికి, అది వాక్కి కానీ. కాకపోతే ఇది ఎటు వెళ్తుందో మాకు తెలియదు. అందరూ డైరెక్షన్ వెళ్తే మేము అటే వెళ్ళాల్సింది. బై మిస్టేక్ ఇటు వచ్చాం. సో ఇక్కడ బోటింగ్ ఉంటుంది. ఇది బ్యాక్ వాటర్ అనమాట. ఆ బోటింగ్కి చాలాసేపు చూపిస్తుంది. 20-25 మినిట్స్ చూపిస్తుంది మాకు ఇక్కడ వెయిటింగ్. అంటే వాళ్ళని అడిగితే నార్మల్ బోట్ అయితే 15 మినిట్స్, స్పీడ్ బోట్ అయితే 20-25 మినిట్స్ అన్నాడు. ఇంకా నార్మల్ బోట్కి వెళ్దాం. ఆల్రెడీ టైం 1 అయింది. మా అందరికి ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట. అండ్ ఇది కోరంగి అనమాట. నాయుడు బోట్ రైడ్ కోసం నేను ఏంటంటే నాయుడు గారి కుండ బిర్యానీలో క్షత్రియ ఫుడ్స్ అంట. క్షత్రియ ఫుడ్ నేను. సో మేము ఫుడ్ డిసైడ్ అవుతున్నాం అనమాట. సో మేము లంచ్ కోసం ఎక్కడ వెళ్దామని డిసైడ్ అవుతున్నాము. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాకినాడలో ఉంటుంది. తను అడిగాం అనమాట, గీతు అని చెప్పి నా ఫ్రెండ్, మా అందరి ఫ్రెండ్. సో తను అడిగాం ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది, ఎక్కడికి వెళ్దామని చెప్పి. ఇంకా అందుకని చెప్పి తను అడిగాము. తనేమో కొన్ని ప్లేసెస్ పంపింది. దాంట్లో మేము వెతుకున్నాము. ఇంకా వెతుక్కుని ఇక్కడ బోట్ వస్తే త్వరగా బోట్ రైడ్ వెళ్ళి వెళ్దామని ఫుడ్కి వెయిటింగ్. చాలా ఆకలి వేస్తుంది మాకు. ఇంకా తినేసిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నా, బీచ్కి వెళ్తున్నాం గైస్. బీచ్ అంటే మా ప్రాణం గైస్. పొద్దుగాలే కోసం వాళ్ళు ఇదే సెకండ్ టైం వెళ్తుంది. 2-3 సార్లు వెళ్ళాలని చెప్తుంది. అవును గైస్, మేము హైదరాబాద్ బీచ్ ఏమని ఏమంటారు. అదే మా రాజమండ్రి పక్కన కాకినాడ మాకు బీచ్. ఇంకొంచెం దూరం వెళ్తే వైజాగ్ బీచ్ అదనమాట. ఫ్లెక్స్ గైస్, ఫ్లెక్స్ పెద్ద ఫ్లెక్స్ ఇది. రిషి ఫీలింగ్ బి లైక్ సర్లే మాకు బీచ్ లేకపోతే ఏంటి, పక్కనే మాకు గోదావరి ఉంది అదనమాట. ఓకే గైస్. 75 years later. బోట్ కోసం ఇంకా వెయిటింగ్. చాలాసేపు అయింది, బోట్ రాలే ఇంకా. హాయ్ గైస్. హలో. గైస్ మా బోట్ రైడ్ అయిపోయింది. చాలా బాగుందన్నమాట. సరేలే, ఇక్కడ జారుడు వల్ల ఇవన్నీ ఉన్నాయి, స్వింగ్స్ అవి. సో మేము ఇక్కడ వచ్చి ఇవి ఊగుతూ ఆడుతూ ఉన్నాం. అండ్ ఇక్కడ మా వల్లి ఉంది. మా వల్లి జారుడు బల్లకి ఇప్పటిదాకా ఆకలితో ఉన్నాం అందరం, కానీ ఇక్కడ చూసి జారుడు బల్లకి టెంప్ట్ అయ్యి వచ్చింది వల్లి, ఫుడ్ కన్నా ఎక్కువ. సో అదనమాట. ఇక్కడ మన రిషి ఉంది. ఉయ్యాల కాలైతే ఊగుదాం, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నది మా చిన్నపిల్ల. కమాన్ వల్లి. రిషి మనం ఏం చేస్తున్నాం, మేము ఫుడ్ తినడానికి వచ్చాము. బేసికల్గా ఒక ఫ్లోర్ ఉంది ఫుడ్ తినడానికి. మాకు ఒక ఫ్లోర్ ఎక్కడానికి బద్ధకం వచ్చి సరే లిఫ్ట్ తీసుకుందాం, లిఫ్ట్ ఉంది కదా అని వెళ్ళి ఏమో వెళ్ళింది తినడానికి. మెట్ల మీద వెళ్ళింది, మేము లిఫ్ట్ తీసుకున్నాం. అది మేము వెళ్ళే ఫ్లోర్లో తప్ప అన్ని ఫ్లోర్లో ఆగుతుంది చూపిస్తాము. సో ఇది ఒక ఫ్లోర్ వస్తుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇదో ఫ్లోర్. మేము ఇక్కడే ఎక్కాము. ఇప్పుడు మేము నొక్కుతున్నాం. 1 నొక్కాం కదా గైస్. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. మ్యాజిక్ చూపిస్తాం. మళ్ళీ అక్కడ మా వల్లి కూర్చొని ఉంది. ఇక్కడ లిఫ్ట్ మీరు మమ్మల్ని వింతగా చూస్తున్నారు లిఫ్ట్ తో ఆడుకున్నట్టు. గైస్ మాకు ఇప్పుడు విషయం తెలిసింది. రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అది సెకండ్ ఫ్లోర్ అంట. మేము ఫస్ట్ ఫ్లోర్ నొక్కితే సెకండ్ ఫ్లోర్ కి వచ్చింది. అది మాత్రం హైలైట్ చెప్తాం. లేదు ఫైనల్ గా వచ్చేసి
అది 2 నొక్కాలంటే 1 కాదంట. 1 నొక్కకూడదండి. సో గైజ్ నేను ఇక్కడ కృతంగాకి వచ్చాం ఫైనల్గా. చాలా కష్టపడిన తర్వాత చాలా కష్టపడి ఫుడ్ అది ఆర్డర్ చేసుకున్నాము, బిర్యానీ ఇంకా స్టార్టర్స్. దాని రియాక్షన్ ఏంటి? ఫుడ్ ఈయన కూడా తినరు. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడింది. చాలా ఎక్కువ ఉంది గైస్ ఫుడ్, అసలు క్రేజీ. ఇంకా మేము చాలా కష్టపడి తిని ఫైనల్గా బీచ్కి వచ్చేసాం. చాలా బాగుంది బీచ్ అసలు. గైస్ మేము ఎక్కడున్నామో గెస్ చేయండి. ఎక్కడున్నాం? సో మా రిషి కళ్ళల్లో ఆనందం ఆపలేకపోతున్నాము. మా వల్లికి ఇదేమో జుజుబి అని ఫీల్ అవుతుంది. అండ్ యా గైస్ నాకు ఓకే బీచ్ న్యూట్రల్ ఫీలింగ్ బాగుంది చూడడానికి. వేవ్స్ వస్తూ ఉన్నాయి అది గైస్. సో ఉప్పాడ బీచ్ రోడ్ లో ఉన్నాం. ఇక్కడైతే రాక్స్ అవి ఉండి బాగుంటుంది రోడ్ అది కొంచెం. సో అందుకని ఇక్కడ ఇంకా మేము ఫోటో షూట్స్ లాగా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. అంటే ఇంత దూరం రెడీ అయ్యి వచ్చింది దీనికే కాబట్టి అదనమాట. సో అలా మీకు అలా గ్లిమ్స్ పెడుతూ ఉంటాం, చూస్తూ ఉండండి గైజ్. ఇప్పుడు మేము ఎటు వచ్చామో తెలుసా? బీచ్ లో కాలు తడుపుకోవడానికి వచ్చాము. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫీలింగ్ ఎలా ఉంది? బాగుంది. వల్లి ఏంటి? బీచేనే అన్ని గవ్వలు ఉన్నాయి గుచ్చుకుంటాయి. గైస్ స్కై ఇంకా బీచ్ మాత్రం క్రేజీ ఉంది అది. సో చూడండి అక్కడేమో సన్ అది అసలు. గైస్ ఇది మాత్రం క్రేజీ ఉంది అసలు. ఈ పాయింట్ ఇలా వేవ్స్ వస్తూ అటు పక్క సన్సెట్ లాగా గోల్డెన్ అవర్ లాగా స్టార్ట్ అయింది. అసలు క్రేజీగా అనిపిస్తుంది. అండ్ అక్కడ షిప్స్ ఉన్నాయన్నమాట, చూస్తున్నారు కదా అవన్నీ షిప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో అల వస్తుంది. రిషి ఆనందంగా ఉన్నట్టుంది. మేము పాండీ వెళ్దాం అనుకున్నాం, పాండీ అవ్వలే. కానీ ఇవాళ మేము మ్యాంగ్రూవ్స్ కి వెళ్ళాము. సేమ్ పాండీ లానే బోట్ రైడ్ అది. అండ్ బీచ్ కి వచ్చాం. కొత్తగా ఉండాలా రిషి? వల్లికి బీచ్ చాలా దగ్గర, 10 minutes డిస్టెన్స్. అందుకని చెప్పి దానికి పెద్ద సో అందుకని చెప్పి దానికి పెద్ద బీచ్ మీద అంత వావ్ బీచ్ అని ఫీలింగ్ లేదు. నాకు ఓకే బట్ దెన్ నాకు సన్సెట్ చాలా ఇష్టం గైజ్. అక్కడ గోల్డెన్ అవర్ అవుతుంది అండ్ క్రేజీ ఉంది. టైం కూడా ఇప్పుడు వచ్చేసి జస్ట్ 4:30, 4:50 అవుతుంది. కానీ అసలు వెనక చూడండి గోల్డెన్ హార్ ఇచ్చి అవుతుంది. ఎంత క్రేజీ ఉందో. ఎంత క్యూటీ ఆఫ్ ద వీడియో గైజ్. ఎంత క్యూట్ ఉందో చూడండి అసలు. నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. మోర్ ఓవర్ షిట్జూస్ అయితే నా ఫేవరెట్ అనమాట. ఇప్పుడు ఏమేం చెప్పు రిషి? ఏం కాలేదు. సో గైజ్ నేను ఇంటికి వచ్చేసాను నెక్స్ట్ డే అనుకోకండి. నాకు డ్రెస్ అది చూసి మేము ఇక్కడ మాల్కి వచ్చాము ఫ్రెష్ అవ్వడానికి అని చెప్పి. అండ్ ఇక్కడ మాల్లో ఫ్రెష్ అయ్యాం. ఇక్కడ మెక్డోనల్డ్స్ ఉంది. సో మెక్డోనల్డ్స్కి వచ్చాం, టేక్ అవే తీసుకుందాం, ఫ్రైస్ ఇంకా డిజర్ట్ అని చెప్పి అలా స్నాక్స్ లా తిందామని చెప్పని వచ్చాము. ఇంకా ఆర్డర్ కోసం వెయిటింగ్ అనమాట. నా ఫ్రెండ్స్ ఏమో వేరే అక్కడ రిలయన్స్ ఉంటే అక్కడికి వెళ్ళారు, వాళ్ళకేమో కావాలి అని చెప్పి. ఇంక ఇక్కడ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ అందరు షేర్ చేస్తున్నారు, మళ్ళీ వ్లాగ్ చేస్తా అదనమాట గైజ్. రాజమండ్రి వచ్చాము. ఇంటి దగ్గర ఉన్న గ్లో గార్డెన్ అనమాట ఇది. నేను ఇప్పటిదాకా గ్లో అవుతూ ఉంటుంది. అక్కడ చూసారు కదా మొత్తం గ్లో వచ్చింది పేమెంట్ చేయడానికి. ఇదిగోండి గైస్ పడవని తెప్పించాలి. పడవ అడిగితే మనకు